శుభోదయం పిల్లలు. పిల్లలు మీకు ఈరోజు నేను ఒక కూరగాయల కథ చెప్పబోతున్నాను. పిల్లలు ఏ కథ? ఇప్పుడు కూరగాయలు ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఇక్కడ ఏమున్నది? ఇదేం కాయ? ఇది ఆ తర్వాత ఇవేమివి? ఏం గడ్డలు? ఆ తర్వాత ఇవేమివి? దీన్ని ఉల్లిపాయలు కూడా అంటారు. ఎర్రగడ్డలు ఉల్లిపాయలు అంటారు. అర్థమైందా? ఇవేమివి? ఏం కాయలు? వంకాయలు. అవునా? తర్వాత వచ్చి ఇవేమివి? ఏం కాయలు? ఇంకా చాలా మనకు కూరగాయలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ పేర్లు మనందరికీ తెలుసు పిల్లలు. కాకపోతే మనము ఈరోజు చెప్పుకునే కథ స్టోరీ ఆఫ్ వెజిటేబుల్స్. చెప్పండి, స్టోరీ ఆఫ్ వెజిటేబుల్స్. కూరగాయల కథ చెప్పుకుందామా? ఓకే పిల్లలు, అందరూ నిశ్శబ్దంగా వినాలి. Once upon a time there was a village of size of an onion. అనగనగా పిల్లలు, అనగనగా ఉల్లిపాయ ఎంత ఊరు ఉండేదంట. దీని ఏమంటారు? దీన్ని ఇంత ఊరు ఉండేదంట. ఉల్లిపాయ ఎంత ఊరు ఉండేదంట. అర్థమవుతుందా పిల్లలు? దే లివ్డ్ ఏ గ్రాండ్ మదర్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఏ radish. ఆ ఊరిలో చూడండి, ఈ ముల్లంగడ్డ ఉంది కదా, ఈ ముల్లంగడ్డ అంతా ముసలమ్మ ఉండేదంట. ఏమిది? దీన్ని ఏమంటాము ఇంగ్లీష్ లో? రాడిష్. ఏమంటాము? ఈ ముల్లంగడ్డ అంతా ముసలవ్వ ఉండేదన్నమాట. ఆనియన్ అంటే ఏమి? ఉల్లిపాయ. ఏం పాయ? ఏం పాయ? ఉల్లిపాయ. వెరీ గుడ్. తర్వాత వచ్చి one day while she was going to her farm, she found a diamond of the size of a brinjal. ఒకరోజు ఆమె చూడండి, ఎవరినైనా చూడండి, ఈ ముల్లంగడ్డ అంతా ముసలవ్వ ఎక్కడికి వెళ్తామనింది? ఆమె ఒకరోజు చూడండి పొలం దీనికి వెళ్తామనిందంట. వెళ్తా ఉంటే అక్కడ అవ్వకి ఎదురుగా కొంచెం దూరంలో ఏముంది? అక్కడ దూరంలో ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, దానికి ఇక్కడ చూడండి ఈ వంకాయ అంతా వజ్రము తల అని మెరుస్తా ఉందంట. ఎవరికి? ఈ వంకాయ అంతా వజ్రము తలతలని అక్కడ మెరుస్తా ఉంటావా? దాన్ని తీసుకొని ఏదాన్ని? ఏమిది? వెరీ గుడ్. వంకాయ అంత వజ్రము తీసుకునిందంట. తీసుకుంటే పిల్లలు ఏమేమి ఇట్లా చూసిందంట అవ్వ. ఇట్లా చూసి ఎవరన్నా చూస్తూ ఉండాలా? ఒకవేళ నేను కాకుండా ఎవరన్నా వచ్చి ఆ వంకాయంత వజ్రాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతారేమో అని ఆ ముళ్ళగడ్డంతా ముసలవ్వకు ఆలోచన వచ్చిందంట. వెంటనే అవ్వ ఏం చేసిందంటే ఆ వజ్రాన్ని పాలకూర తెలుసు కదా మీకు? పాలకూర పిల్లలు, పాలకూర చూసారా? పలకంటే పాలకూర, పలకంటే దాన్ని ఎవరు చూడకుండా ఎక్కడ అవ్వలాగా ఎత్తుకొని ఆ యొక్క పాలకూరలో కానీ మడిచేసి అమ్మ ఇక్కడ దాన్ని పెట్టుకునేసింది. ఎక్కడ దాన్ని పెట్టుకునేసిందంట. తర్వాత వచ్చి she brought that diamond to her but a pumpkin size. ఏమి పిల్లలు, ఆ వజ్రాన్ని భద్రంగా పట్టుకొని గుమ్మడికాయ అంత చూసారా? గుమ్మడికాయ అంత గుడిసె నానా ఉండేది ఎక్కడ? గుమ్మడికాయ అంత గుడిసెలో ఎక్కడుండేది? గుమ్మడికాయని ఇంగ్లీష్ లో మనము పంపుకిన్ అంటాం. ఏమంటాము? పంపుకిన్ అంటాము. ఏమంటాము? అప్పుడు అవ్వ దాన్ని ఏం చేసింది? వంకాయ వజ్రం ఉంది కదా,
వచ్చి దాన్ని ఏం చేసిందవ్వా? షీ హిట్ ద డైమండ్ ఇన్ అల్మరా సైజ్ ఆఫ్ రిచ్ గోల్డ్. అంటే ఏం పిల్లలు, రిచ్ గోల్డ్ అంటే నేరుగా అవ్వ దాన్ని వంకాయంత వజ్రాన్ని పాలకూరంతా పేపర్లో చుట్టి మెల్లిగా ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చి అవ్వ ఎదురుగా ఇంట్లో చూడండి ఈ బీరకాయ చూసారు కదా, దీన్ని ఏమంటాం పిల్లలు? ఏమంటాము? ఈ బీరకాయ ఎంత బీరువాలో ఆ వంకాయ ఎంత వజ్రాన్ని చూడండి, ఈ వంకాయ ఎంత వజ్రాన్ని ఇందులో దాచిపెట్టేసిందంట. ఇదేమిది? బీరకాయ ఎంత బీరువాలో ఈ వంకాయ ఎంత వజ్రాన్ని దాచిపెట్టేసిందంట. ఎవరు నాన్న? దాచిపెట్టేసి దానికి భద్రంగా పేగం వేసేసిందంట. ఎవరు? ఉదయ్. ఎవరు? అల్మారా అంటే ఏమి? అల్మీరా అంటే బీరువా. అల్మీరా అంటే రిచ్ గోల్డ్ అంటే ఏమి? బీరకాయ. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి గుమ్మడికాయ ఎంత గుడిసి కనిపిస్తుందా? పిల్లలు కనిపిస్తా ఉంది కదా. గుమ్మడికాయ ఎంత గుడిసె ఇది అవ్వది. ఎవరిది? ముల్లంగడ్డ ఎంత ముసలం ఉండే గుడిసె. గుమ్మడికాయ ఎంత గుడిసె. వెరీ గుడ్. బాబు చదువుగట్టు. తర్వాత గ్రాండ్ మదర్ హిట్టింగ్ ద డైమండ్ వాస్ సీన్ బై టిప్ ఆఫ్ సైజ్ ఆఫ్ పిల్లలు ఐవీ గోల్డ్ అంటే ఏమి? దొండకాయ. ఐవీ గోల్డ్ అంటే అవ్వ ఎత్తుకొచ్చి బీరకాయ ఎంత బీరువాలో దాచిపెట్టింది కదా, వంకాయ ఎంత వజ్రాన్ని కిటికీలో ఈ పక్క నుంచి దొంగ తీపంటే దొంగ చూస్తూ ఉన్నాడంట. ఓ అవ్వ ఏదో దాచిపెడతాను వజ్రాన్ని, దాన్ని ఎలాగైనా మనము దొంగలిచ్చేయాలని చెప్పి ఆ తీప్ అంటే ఎవరు? దొంగ. దొంగకి ఆలోచన వచ్చిందంట. దొంగ అంటే ఎవరు? చూడండి ఈ దొండకాయ ఎంత దొంగ. ఎవరు? కూర్చోండి, బాగా కూర్చోండి. క్లోజ్ యువర్ హ్యాండ్స్. ఇదేమిది? దొండకాయ ఎంత పిల్లలు? స్టోల్ అంటే ఏమి? దొంగలించడం. స్టోల్ అంటే ఐవీ గోల్డ్ అంటే ఐవీ చెప్పండి. ఐవీ గోల్డ్ అంటే దొండకాయ. ఐవీ గోల్డ్ అంటే ఈ దొండకాయ ఎంత దొంగ కిటికీలో నుంచి తొంగి తరుణ్ చూస్తున్నాడంట. అర్థమైందా పిల్లలు? అర్థమైందా? అప్పుడు ముసలవ టీప్ ఆఫ్ ఐవీ గోల్డ్ సైజ్ బ్రోక్ ద రిచ్ గోల్డ్ సైజ్ అల్మీరా అండ్ స్టోల్ ద బ్రింజల్ సైజ్ డైమండ్. అవ్వ ఏం చేసింది? ఆ బీరకాయ ఎంత చూసారు కదా, ఈ బీరకాయ ఇప్పుడేగా చెప్పాను చూడండి. ఈ బీరకాయ ఎంత బీరువాలో ఈ వంకాయ ఎంత వజ్రాన్ని దాపెట్టేసి అవ్వ పనికి వెళ్ళిపోతే దొండకాయ ఎంత చూడండి. దొండకాయకి దొంగ చూస్తా ఉన్నాడు. అవ్వ మళ్ళా మెల్లగా అవ్వ పొలం పనికి మళ్ళా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది అవ్వ? ఎక్కడికి వెళ్ళిపోయిందన్నా? అప్పుడు ఏం చేస్తాడంటే ఎవరు దొండకాయ దొంగ అవ్వ పోయేది ఇట్లా చూసాడనమాట. చూసావా అట్లా వెళ్ళిపోతానే మెల్లగా ఇంట్లోకి దూరి ఎక్కడ దూరి మెల్లగా ఇట్లా శబ్దం చేయకుండా మెల్లగా ఈ బీరకాయ అంతా బీరువాని పగలు కొట్టేసి టప్పని పగలు కొట్టేసి బీరకాయని ఏం చేశాడు? ఈ వంకాయ అంత వజ్రాన్ని మెల్లిగా చూడాలి. ఈ వంకాయ అంత వజ్రాన్ని మెల్లిగా ఎత్తి దాపెట్టుకుని
తీసుకునేసి వెళ్ళిపోయాడు. తర్వాత అవ్వ సాయంత్రము మళ్ళా పండ్లన్నీ చేసుకొని ఆ పొలం దగ్గర పండు ఉంటాయి కదా, ముల్లం గడ్డంత ముసలమ్మకి ఉంటాయి లేవో పండ్లు, అన్ని పండ్లు చేసుకొని సాయంత్రం అయిపోయినాక అవ్వ నేరుగా ఇంట్లోకి వచ్చిందంట. ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి చూస్తే బీరకాయ బీరువాని ఎవరో పగలు కొట్టేసిందారు. చూడండి, ఇప్పుడు పగిలిపోయింది కదా బీరకాయ బీరువా, చూడండి ఎరిగిపోయింది కదా. ఇరిగిపోయిందా లేదా పిల్లలు? ఆడ చూస్తానా మూలగడ్డంత ముసలమ్మకి ఆడ వజ్రం కనిపించలేదంట, ఒక్క ఇంత వజ్రం లేదంట. ఏమైంది? అవ్వ పాపం ఆ బీరువాలో ఎంత చూసిందంట. అయ్యో ఏడిపోయింది, ఏడాది ఏడ కనిపించలేదే బీరకాయ. అయ్యో నాకు వంకాయ వజ్రం ఎత్తుకొని వెళ్ళిపోయినారే, ఈ బీరకాయ చూడు బీరకాయ, అయ్యో బీరువాలంతా పగలు కొట్టేసినారే ఎవరు అని చెప్పి ఏం చేసిందవ్వా పిల్లలు అంతా ఇక్కిందంట, ఎక్కడ దొరకలేదంట. ఏమే అప్పుడు ఇట్లా చూస్తా ఉండేటప్పుడు పిల్లలు ఇదంతా ఇక్కడ దొరకలేదంట. దొంగ, ఏ దొంగ? దొండకాయ దొంగ. అయ్యోగాడు అంటే ఏం చెప్పాను మీకు? దొండకాయమ్మా, దొండకాయ కాదు. నేను చెప్తాను ఐవి గోడ్ అంటే ఏమి, దొండకాయ పేరు చెప్తున్నాను. అప్పుడు ఏం చేసింది? ఇల్లంతా చూస్తే దొంగ కనిపించంట. బయటకి చూస్తే పరిగెత్తి పోతా ఉన్నాడంటే ఎవరు? దొంగ. వంకాయ ఇంత వజ్రాన్ని ఎత్తుకొని పరిగెత్తి వెళ్ళిపోతా ఉన్నాడంట. అప్పుడు అవ్వ చూసేసింది. వెంటనే ఏం చేసింది పిల్లలు? గ్రాండ్ మదర్ సాగా ఇమీడియట్లీ షీ ఇన్ఫార్మ్డ్ టు పోలీస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ స్నేక్ గాడ్. పిల్లలు వెంటనే అవ్వ పోయి చూసేసింది. ఓ దొండకాయంత దొంగ మన వంకాయంత వజ్రంని బీరకాయంత బీరువాని పగలగొట్టి వెళ్ళిపోతున్నాడని చూసేసింది కదా. వెంటనే అవ్వ పోయి పోలీస్ స్టేషన్ కి పొట్లకాయ పొడుగ్గా ఉంటుంది నాన్న పొట్లకాయ, దాన్ని స్నేక్ గోడ్ అంటారు. ఏమంటారు? స్నేక్ గోడ్. చెప్పండి, స్నేక్ గోడ్ అంటే ఏమి? పొట్లకాయ పొడుగ్గా ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ లేదు, మనకు దొరకలేదు. అర్థమైందా పిల్లలు? పొట్లకాయ పొడుగ్గా ఉంటుంది. ఆ పొట్లకాయ అంతా పోలీస్ స్టేషన్ లెక్కి వెళ్ళింది అనమాట. ఉదయ్ వెళ్ళింది. ఎవరు? ముల్లంగడ్డంతా ఎవరు? ఎవరు? వాళ్ళు ఏం చేశారు? ఆ పోలీసు వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ లో చూడండి, అట్లే కనిపిస్తాం, ఇట్లా చూడండి. పోలీస్ స్టేషన్ ఇది పొట్లకాయ. కూర్చోమని కూర్చోనండి బాగా కూర్చో, బాగా చదివి కట్టండి. అందరూ తర్వాత ఆ పోలీసులు ఏం చేశారు? కాషు ఫ్రూట్ అంటే ఏమి పిల్లలు? జీడికాయ. కాషు ఫ్రూట్ అంటే అవి పోయి ఏడ్చుకొని బీరువాలో వంకాయంతో వజ్రం దాచిపెట్టింటే దొండకాయంతో దొంగ వచ్చి దొంగలించుకుని వెళ్ళిపోయినాడు సార్. నేను పొలం నుంచి పోయిచ్చో కొందరికి నాకు కనిపించినాడు సార్ దొండకాయంతో దొంగ. ఎట్లయినా నా వంకాయంతో వజ్రాన్ని నాకు తీసిచ్చేయండి సార్, అది నాకు దొరికింది సార్ పొలంలో అని చెప్పి ఏడ్చిందంట. ఎవరు? ఎవరు నాన్న? ఎవరు? ఎవరు? అప్పుడు ఏం చేశారంటే ఆ పోలీసు వాళ్ళు జీడికాయ అంటే తెలుసు కదా, కాషు ఫ్రూట్ అంటే జీడికాయ. ఏమి వాళ్ళు ఏం చేశారంటే జీడికాయ అంతా జీప్లో పోయి ఏం చేశారు? దొండకాయ అంతా, ఈ దొండకాయ ఉంది కదా, ఈ దొండకాయని ఏం చెప్పాను నేను అప్పుడే? ఐవి గోడ్. ఇది దొండకాయ దొంగని పట్టుకొని వచ్చేసారనమాట. ఎక్కడికి? పట్టుకొచ్చారు. పోలీస్ కేమ్ ఇన్ ఏ జీప్ ఆఫ్ సైజ్ ఆఫ్ cashew fruit and cut the tip of size of ivy gourd. ivy gourd. అర్థమైందా? ఓకే. తర్వాత వచ్చి ఆ పోలీసు జీడికాయంత జీప్ వేసుకొని దొండకాయంత దొంగను పట్టుకున్నారు.
ఆ తర్వాత he put the tip of size of ivy gourd in a jail of size of guava and put the lock of size of ఫల్మైరా ఫ్రూట్ అంట. వెరీ గుడ్. అప్పుడు ఆ దొండకాయ ఎంత పిల్లలు చేతులు కట్టాలి, అందరూ చేతులు కట్టండి, చేతులు కట్టండి. జీప్లో పోయి అక్కడ దొండకాయ దొంగని పట్టుకొని ఎక్కడికి వచ్చారు? అందుకంటే ముందు వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు? గోవా అంటే ఏమి? జామకాయ. జామకాయ అంత జీపులో వాళ్ళు పోలీసు వాళ్ళు, పట్టకాయంత పోలీసు వాళ్ళు జామకాయ మీరు చూశారు కదా. జామకాయ అంత జామకాయ అంత జీపులో వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? దొంగని పట్టుకొచ్చి ఆ వంకాయ వజ్రం దొంగలించుకోబోయాడు కదా. ఆ వంకాయ వజ్రాన్ని ఆ పుట్టకాయ దొంగ దగ్గర నుంచి తీసుకొని పిల్లలు వచ్చారనమాట. He put the tip of size of ivy gourd in a jail of size of guava and put the lock of size of ఫలైరా ఫ్రూట్. పిల్లలు ఆ దొంగను పట్టుకొని వచ్చి తేజు జామకాయ అంత జైలులోకి ఆ దొండకాయ అంత దొంగని పెట్టేశారనమాట. పెట్టేసి ఏం చేశారు? తాటికాయ తెలుసా మీకు? ద పోలీస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ స్నేక్ గోడ్ took the diamond of size of brinjal from the chip of size of ivy gourd and handed over the grandmother of size of radish. పిల్లలు దానికి జామకాయ అంత జైల్లో పెట్టి దొండకాయ అంత దొంగని తాటికాయ అంత తాళం ఎవరు లోపల పెట్టారు? దొంగని పెట్టి తాళం వేసేసారంట. అప్పుడు ఆ పట్టకాయ అంత పిల్లలు పోలీసు వాళ్ళు ఆ వజ్రాన్ని తీసి దొంగని జామకాయ అంత జైల్లో పెట్టేసి అర్థమైతే తాటికాయ అంత తాళం వేసి అవ్వకి ఏం చేశారు? వజ్రం తీసిచ్చేసి బీగాలు వేసేసారంట. అప్పుడు అవ్వకు చాలా సంతోషం అయిపోయిందంట. గ్రాండ్ మదర్ ఆఫ్ సైజ్ ఆఫ్ రాడిష్ took the diamond of size of brinjal and went home happily. చూడనా ఈ ముల్లంగడ్డ ఉంది కదా, ఈ ముల్లంగడ్డ అంత ముసలమ్మ చాలా సంతోషం అయిపోయిందంట. వంకాయ అంత వజ్రము చూడండి, ఈ వంకాయ అంత వజ్రము పోలీసు వాళ్ళు ముల్లంగడ్డ ముసలమ్మ ఇచ్చేందుకు సంతోషం అయిపోయిందంట. ఈ వంకాయ అంత వజ్రాన్ని భద్రంగా పెట్టుకొని సంతోషంగా ఎగురుకుంటా హై నా వంకాయ నా వజ్రం వచ్చేసింది హై అని చాలా సంతోషంగా హ్యాపీగా ముల్లంగడ్డ అంత ముసలమ్మ ఇంటికి వెళ్ళిపోయిందంట. పిల్లలు బాగుందా పిల్లలు? మీకు ఈ కూరగాయలు కదా మీరందరూ నేర్చుకోవాలి పిల్లలు. నేర్చుకొని రేపు నాకు చెప్పాలన్నమాట ఒక్కొక్కరే వచ్చి. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ.